అమరావతిలో 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలకు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదా అంటూ మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు ఉచిత వైద్యం దూరమైపోతోందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తుంటే చంద్రబాబు పట్టించుకోవట్లేదని అన్నారు. ఆయన ఏపీలో విద్య, వైద్యం సహా అన్ని వ్యవస్థల్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము అని చెప్పి ఒకవైపున చెప్పుకుంటూ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేటుకు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. విశాఖను కాపాడుతాను, ఉక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. విశాఖ ఉక్కులో 32 డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 5,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2,000 మందికి విఆర్ఎస్ ఇచ్చారు. అంజలి అనే పాప సెప్టెంబర్ 25వ తారీఖున చనిపోయింది. అక్టోబర్ 1వ తారీఖున కల్పన అనే పాప చనిపోయింది. 2 పిల్లలు చనిపోతే తప్పనిచ్చి కనీసం వీళ్ళు స్క్రీనింగ్ చేయాలన్న ఆలోచన కూడా వీళ్ళకి రాల. 170 మందికి జాండీస్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో హాస్పిటల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, స్కూళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శన. ఇక్కడెక్కడా కూడా మంచి హాస్పిటల్ లేక 200 కిలోమీటర్లు కేజీహెచ్ కు తీసుకొని పోవాల్సిన పరిస్థితి, అంటే విశాఖపట్నం తీసుకొని పోవాల్సిన పరిస్థితిలో ఉత్తరాంధ్ర ఉన్నా కూడా ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఇలాంటి హాస్పిటల్ కట్టాలి, పేదలకు మంచి జరగాలి అని కనీసం సెన్స్ కూడా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. బల్క్ డ్రగ్ పేరిట ఉద్దేశపూర్వకంగా అల్లకొల్లోలం సృష్టిస్తా ఉన్నారు. నక్కపల్లిలో ఇప్పటికే 4,500 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ఇంకా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ రాజయ్యపేటలో భూముల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు. మత్స్యకారులు 10 మత్స్యకార గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. స్కూళ్లు నిర్వీర్యం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యరు, చదువులు నిర్వీర్యం, హాస్పిటల్లు మూసేస్తా ఉన్నారు, ప్రైవేటుకు అమ్మేస్తా ఉన్నారు, ఆరోగ్యశ్రీని ఎత్తేశారు, ఆరోగ్య ఆసరా తీసేశారు. మొత్తానికి పేదవాడికి వైద్యం కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితులు.